हरि ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 11/2/2024 ఆదివారము ఉదయం 10:15. హడ్సన్ ద్వారా అందింపబడిన పరమ అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం, బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. మొట్టమొదటిగా మనం పిల్లవాడిని స్కూల్లో చేర్చగానే ఏం చేస్తాం? అక్షరాలు నేర్పుతాం. అంటే భాష రావాలి అంటే, విషయాలు తెలుసుకోవాలంటే భాష ద్వారా వాటిని మాటల్లో పెట్టుకుని మాటలు మాట్లాడడం ద్వారా చెప్పుకుంటాం. అంటే ఆ భాష రావాలి. ముందు భాషకి సంబంధించి భాష నేర్చుకుంటే కానీ ఏ విషయాలైనా మనం అర్థం చేసుకోవడానికి చెప్పడానికి వీలుపడదు. ముందు భాష నేర్చుకోవాలంటే అక్షరాలతో మొదలు పెట్టాలి. భాషకి మూలమైనటువంటి అక్షరాలు, వర్ణమాల అంటాం, అక్షరమాల. అక్షరాలు నేర్చుకుంటే కానీ ఆ అక్షరాలతో కలిపినటువంటి 2-3 అక్షరాలు కలిపి ఒక చిన్న పదం, అమ్మ, ఆవు, ఇక అట్లా
వాటి తర్వాత అటువంటి పదాలు కొన్ని కలిపి వాక్యాలు, అట్లా వాక్యాలు కొన్ని కలిపి ఒక వ్యాసం లాగాను, ఒక కథ లాగాను, ఓ పాఠం లాగాను ఒకదానికి సంబంధించి వివరాలు మనం చెప్పుకోవాల్సి వచ్చిన చెప్పుకోవటం ఎందుకు వస్తుంది? ఒకరికేమో తెలిసింది ఉంటుంది, ఒకరికి తెలియంది ఉంటుంది. ఒక విషయము ఒకడికేమో తెలుసు, ఒకడికేమో తెలియదు. దానివల్ల ఏమైంది? ఈ తెలిసిన వాడు తెలియని వాడికి అది అందజేయాలి. అందజేయాలంటే మరి ఎట్లాగా? చూస్తా ఎదురు బదులు కూర్చుంటే మరి ఇవ్వదు కదా. దానికి మరి మాటల ద్వారా మాట్లాడాలి అంటే భాష ఆధారం వల్ల ఈ భాష ప్రాముఖ్యత వహిస్తుంది. భాష ప్రాముఖ్యతలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది అక్షరాలు. అట్లా ఎలాగైతే మనం దానికి సంబంధించి అక్షరాలు నేర్చుకుంటే కానీ మిగతా విషయాల మనం ముందుకు వెళ్ళడానికి ఎలాగా వీలుంటుందో అట్లాగే మనం మన చుట్టూ ఉన్న అన్నీ తెలుసుకోవాలి అంటే మన గురించి తెలుసుకోవాలి. మనం ఇది వదిలేసి మన చుట్టూ ఉన్న వాటిని గురించి తెలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు అంత గజిబిజిగా గందరగోళంగా ఉంది, స్పష్టత రావడం లేదు. మనం అందువల్ల మొట్టమొదటిగా మనం చేయాల్సింది భాష నేర్చుకోవడానికి అక్షరాలు ఎలాగా నేర్చుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా మనకి ఏది తెలియాలన్నా మనకి సమస్తము తెలుసు అన్నట్టుగా రావాలి అంటే మన గురించి తెలియాలి. ఎవరు ఈ తెలుసుకునేవాడు ఎవరు అన్న దాంట్లోకి రావాలి. కాబట్టి మ్యాన్, ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్, పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం, మానవుడు గురించిన పరిపూర్ణమైన విజ్ఞానం ఉన్నప్పుడు అప్పుడు మానవుడికి అన్ని తెలుస్తూ ఉంటాయి అన్నది. ఆ క్రమంలోనే రెండు విషయాలు మనకి మనం దేహము, ఈ దేహంలో ఉన్న ఉపాధి, అట్లా మానవుడు అనేటప్పుడు కల్లా ఏడిటితో కూడుకుని ఉన్నవాడు అన్నది మనకు అర్థమైంది. ఆ ఏడిట్లో మళ్ళీ రెండు విభాగాలుగా చేశారు. ఆ ఏడుని మూడు కలిపి ఒక విభాగము, 4 కలిపి ఒక విభాగం, ఇట్లా రెండు విభాగాలతో కూడుకుని ఉన్నది. ఇక ఈ రెండు విభాగాలన్నది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సమస్త సృష్టిలో ఈ విశ్వం మొత్తం అణువణువున ప్రతి చోట ప్రతి దాంట్లో ఈ రెండు విభాగాలే మనకి దర్శనమిస్తాయి మొట్టమొదటిగా. ఆ తర్వాత ఏదైనా కానీ ముందు అక్షరాలు వచ్చాక మనుషులు ఎన్ని రకాల పదాలు, అక్షరాలని అటు చేసి ఇటు చేసి, అటు మార్చి ఇటు మార్చి, ఆ గుణింతాలు ఒత్తులు అన్ని వచ్చాక మన ఇష్టం ఎట్లా పడితే అట్లా ఆడుకోవచ్చు వాటిని. మళ్ళీ ఆ అన్న అక్షరాన్ని ఇక్కడ అమ్మ దగ్గర రాశాము, ఆ అన్న అక్షరాన్ని అమ్మ దగ్గర రాశాం కదా, ఇక ఆ అక్షరం లేదుగా మనకి, ఇంకా వేరే అక్షరాలతో రాయాలి అన్నది లేదు. ఈ ఆ అన్న అక్షరాన్ని కొన్ని వేల సార్లు ఉపయోగించాలి, ఏం పర్వాలేదు, అది సిద్ధంగా ఉంటుంది మీరు ఉపయోగించుకోవడానికి. అందుకే దాన్ని అక్షరం అన్నారు. అక్షరము కానిది, నశించలేనిది, ఇన్ని వాడిన మరి ఇంతమంది ఇన్ని వేల సంవత్సరాల నుంచి భాషలు వాడుతున్నారు, కానీ అక్షరాలు అలాగే ఉన్నాయి. అక్షరంలో చెప్పు చదవలేదు. ఇట్లాగా ఆ రెండు విభాగాలు మనకు అర్థమైంది. ఒకటి శాశ్వతంగా ఉన్నది, శాశ్వతత్వానికి సంకేతముగా, శాశ్వతత్వము ఒకే ఒకటి ఉన్నది, శాశ్వతమైనది. దానికి సంకేతంగా ఈ మూడిటితో కూడిన ఒక విభాగము ఈ మానవుడుగా వచ్చింది, కిందకి దిగింది. అయితే వీడు ఉండాలి అంటే మళ్ళీ శాశ్వతమైనదే ఉంటే కిందకి రావాల్సిన పని లేదు కదా. పైన ఎలాగో ఉన్నది శాశ్వతం,
మూలంలో శాశ్వతం, ప్రారంభంలో కానీ మూలంలో కానీ, అసలు ఈ సృష్టి ఏది లేనప్పుడు కానీ, సృష్టి ఉన్నప్పుడు కానీ, సృష్టి అంతమైనప్పుడు కానీ, సృష్టి లేనప్పుడు, సృష్టి ప్రారంభింపబడినప్పుడు, సృష్టి అంతమైపోయినప్పుడు, ఎల్లప్పుడూ ఉండేది ఒకటి ఉన్నది. వాడికి శాశ్వతం అది. వాడు ఇంకొక చోటకి వెళ్ళి ఒకటి శాశ్వతము అంటే అప్పుడు ఉన్నది అశాశ్వతం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే దాని యొక్క ప్రతిబింబం. ప్రతిబింబము బింబానికి సంబంధించినదిగా ఉంటుంది. బింబం యొక్క మార్పులు చేర్పులకి ఆ ప్రతిబింబం మార్పులు చేర్పులు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వాడి యొక్క సంకల్పం ఏంటి, అసలు ఈ గోలంతా ఎందుకు వచ్చింది మనకి, సృష్టి ఇదంతా ఈ 2 విభాగాలు అవసరం ఎందుకు వచ్చింది? వాడు ఒకడే ఉన్నాను, తనకి తను మాట్లాడుకోవాలి అనుకున్నాడు. మాట్లాడేవాడు ఒకడు కావాలి, ఇద్దరు మాట్లాడేవాళ్ళు కావాలి అంటే ఇద్దరు ఉండాలి. ద్వైతం అంటాము, దాన్ని డ్యుయాలిటీ అంటాము ఇంగ్లీష్లో. తెలుగులో ద్వైతము, సంస్కృతంలో ద్వైతము. ఏకత్వము, ద్వైతము. ఉన్నది ఒకటి, తను ఇంకోటితో మాట్లాడాలని సంకల్పించాడు. ఇంకొకడు రావాలంటే స్థూలానికి రావాలి. స్థూలానికి వచ్చినప్పుడు మాత్రమే 2గా స్థూలానికి రావాలి అంటే మళ్ళీ ఇక్కడ స్థూలం దగ్గర ఒకటి, స్థూలానికి ఏదో వచ్చినా కానీ అది నాశనం అయిపోతుంది, క్షయించిపోతూ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. మరి అట్లాగా ఉన్నప్పుడు మాట్లాడుకోవటానికి సాధ్యపడదు. మరలా మాట్లాడుకోవటం అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళని స్థూలానికి తీసుకెళ్ళటం అంటే భిన్నత్వానికి, ద్వైతానికి, అనేకత్వానికి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి మరలా ఏకత్వానికి తీసుకురావడం. ఒక ఆట, బంతి అటేపు కొట్టడం, మళ్ళీ అటు నుంచి బంతి మన వైపుకు రావడం, బంతి గోడకేసి కొట్టడం, బంతిని గోడకేసి కొడితే మళ్ళీ మనకే వస్తుంది. అది ఈయన సంకల్పం ఏంటి, బంతిని విసిరేసినట్టుగా బయటకు విసిరేసాడు. విసిరేస్తే మరి అలా వెళ్ళిపోతే అట్లాగా మళ్ళీ తనలోకి రావాలి అన్నట్టుగా మరలా తిరిగి తనకు రావటం, అనేకత్వంలోకి రావటం, మరలా ఏకత్వంలోకి తీసుకోవటం. ఇదంతా జరగాలి అంటే మరి ఒక పెద్ద కార్యక్రమం, సామాన్యమైన కార్యక్రమం కాదు. మనం ఒక్క మాటలో చెప్పుకున్నాం దీన్ని, ఏకత్వం నుంచి అనేకత్వంలోకి. ఆ ఒక్క దానికి ఇది సగం. మళ్ళీ ఏకత్వంలో నుంచి అనేకత్వము, అనేకత్వంలో నుంచి ఏకత్వంలోకి, ఇట్లాగా 2గా ఉన్నాయి. 2 కలిపి ఒకటి. ఇది మామూలుగా ఒక్క మాటలో చెప్పేసుకున్నాం. కానీ జరగటానికి కోట్ల సంవత్సరాలు, కోట్ల సమూహాలు పనిచేయాలి దీనికోసం. ఒక పరిపాలక వ్యవస్థ ఇన్ని రకాలుగా పనిచేస్తే అప్పుడు ఎన్నో రకాల ధర్మాలు, ఎన్నో రకాల స్వభావాలకి సంబంధించి సూత్రాలతో, ఎన్నో రకాల సూత్రాలతో ఇవన్నీ పనిచేయడం ఇంతగా ఉంది. ఇదంతా అర్థమై ఇప్పుడు చివరికి ఏంటి జరిగింది, మానవుడు అంటే 3 అంటే 2తో కూడుకున్నవాడు. ఇక్కడ 3 ఆత్మ, బుద్ధి, మనస్సు. ఈ 3 శాశ్వత తత్వానికి, అమృతత్వానికి సంబంధించింది. నశింపు లేనివి, నాశనము లేనివి, స్థితి మార్పుగా నాశనం లేదు వాటి. ఇది మరి దీనికి ఒక పని అప్పచెప్పాలి. మరి మాట్లాడుకోవాలంటే ఒక పని కావాలి కదా. పని లేకుండా మనము కూర్చుని మాట్లాడడం జరగదు. కూర్చుని మాట్లాడుకుంటున్నా అది ఒక పనిగానే మాట్లాడుకుంటాం. లోకాభిరామాయణం మాట్లాడుకున్నాం, ఏదో క్షేమ సమాచారాలు మనం కొనుక్కుంటా
ఏమి తోచకం మాట్లాడుకున్నా అది కూడా ఒక పని కిందకే వస్తుంది. ఇట్లా ఒక పని లేకుండా మాట్లాడడం కుదరదు. కాబట్టి ఆ పని ఏంటి? అనేకత్వానికి తీసుకువెళ్ళటం, దాన్ని మళ్ళీ ఏకత్వానికి తీసుకురావడానికి ఈ 3 భాగాలుగా ఉన్నటువంటి శాశ్వతత్వానికి సంబంధించినటువంటి ఆత్మ, బుద్ధి, మనసుతో కూడుకున్న ఆ జీవాత్మ వాడికి పని అప్పచెప్పడం. అట్లాగా ఈ ఉపాధిలోకి చేరి ఆ ఉపాధి అనేకత్వానికి సంబంధించింది. ఆ అనేకత్వానికి సంబంధించిన ఉపాధులు చేరి ఆ అనేకత్వంగా ఉన్నటువంటి దాన్ని ఏకత్వానికి తీసుకురావటం. అంటే అది అనేకత్వంగా ఉండేటప్పుడు కల్లా ఏమైంది? నశించిపోతూ ఉన్నది. ఈ రోజు ఉన్నది రేపు కనుమరుగైపోతుంది. శాశ్వతంగా ఉండటం లేదు. అది ఎప్పటికప్పుడు మార్పులకి గురి అవుతూ ఉన్నది. దాన్ని ఏం చేయాలి? శాశ్వతత్వానికి తీసుకురావటం. అట్లా మానవుడు రెండిటితో కూడుకుని ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది అంటే 2 ఆత్మలో ఉన్నట్టుగా ఇప్పుడు మానవుడు ఒక ఆత్మ, దైవం నుంచి విడిపడినట్టుగా అనిపించింది జీవాత్మ. ఆ పరమాత్మ నుంచి విడిపడి జీవాత్మగా ఇక్కడ విడిగా ఉన్నాడు అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే శాశ్వతత్వానికి సంబంధించిందే ఇది అయినప్పటికీ విడిగా ఈ ఉపాధి వరకే పరిమితం అయిపోయినట్టుగా అయిపోయింది ఈ ఉపాధిలోకి రావటం వల్ల. కాబట్టి జీవాత్మ ఒకటి ఉంది, మానవుడికి సంబంధించిన ఆత్మ, మానవుడికి సంబంధించిన జీవాత్మ ఒకటి ఉన్నది. ఆ పరమాత్మకి సంబంధించినటువంటి ఒకే ఒక ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఒకటి ఉన్నది. ఇట్లా 2 రకాల ఆత్మలు మనకు కనిపిస్తున్నాయి. ఉన్న ఒకే ఆత్మలో అయినప్పటికీ, ఒకే ఆత్మలో ఇదంతా జరుగుతున్నప్పటికీ 2గా ఉన్నట్టుగా మనకి భాషిస్తుంది. ఆ 2 సంగతి ఏంటి? అది పౌలు ఏం చెప్పాడు దానికి సంబంధించి ఆ లేఖలు రాస్తూ వాళ్ళకి కొరింథీయులకి డైరెక్ట్లీ స్టేటెడ్, నేరుగా వాళ్ళకి చెప్పేశాడు. ఉన్న రహస్యం ఇంతవరకు అది రహస్యంగా ఉన్నది, కానీ నేరుగా వెల్లడి చేశాడు. ఏమని? మ్యాన్ స్పిరిట్ అండ్ గాడ్ స్పిరిట్ 2గా ఉన్నాయి అనేది కొంత అవగాహన వచ్చింది కదా. మొత్తానికి సంబంధించి దైవం, ఓ పరమాత్మ. మన మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు అలా ఏ మనిషికి సంబంధించి ఆ మనిషి. ఎందుకంటే జంతు స్థితి వరకు అవి సామూహిక ఆత్మలుగా ఉంటాయి. ఒక జంతువుకి సంబంధించి ఒక జాతికి సంబంధించిన జంతువులు వేలు లక్షలు ఉన్నా కానీ అవన్నీ కలిపి ఒక సామూహిక ఆత్మకి సంబంధంగా ఉంటుంది. కానీ మానవుడి దగ్గరకు వచ్చినప్పుడు కల్లా ఏ ఉపాధికి సంబంధించి ఆ ఉపాధికి వేరుగా ఒక్కొక్క ఆత్మ ఉండిపోయింది, ఒక్కొక్క జీవాత్మ. కాబట్టి ఇక్కడ మానవుడి యొక్క జీవాత్మ, దైవం యొక్క పరమాత్మ, మ్యాన్ స్పిరిట్ అండ్ గాడ్ స్పిరిట్. మానవ ఆత్మ, దైవాత్మ 2 ఆత్మలుగా ఉన్నాయని అనుకుంటున్నాం. 2 విభాగాలని మనకి అనిపిస్తూ ఉన్నది. కానీ ఉన్నదేంటి? ఆర్ 1 స్పిరిట్. 2 ఆత్మలు కాదు అక్కడ ఉన్నది, ఏ ఆత్మ 2గా మనకు అనిపిస్తుంది. ఎందుకని? అదే ఇదైంది కానీ ఆ విషయం మనకి గమనికలోకి రాకపోవటం వల్ల జలము, మంచుగడ్డ 2 కనిపిస్తున్నాయి మనకి. కానీ జలమే మంచుగడ్డ కట్టుకుంది. అట్లాగే ఆ పరమాత్మే జీవాత్మగా దిగింది. అటు ఉన్నదేంటి? ఒక ఆత్మ. మనం ఆదివారం చర్చిలకు వెళ్తున్నాం సరే, మనం శనివారం నాడు దేవాలయాలకని శనివారం అన్ని రకాల వారానికి సరిపోను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన దైవాన్ని మనం పూజ చేసుకుంటూ దానికి సంబంధించిన దేవాలయానికి వెళ్తాం. ఇట్లాగా పూజలు ఇవన్నీ చేస్తున్నాం, మసీదులకు వెళ్తున్నాం.
ఎందుకు? మనకేదో కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని తొలగింపమని వేడుకొనడానికి వెళుతున్నాం మనం. కానీ ప్రార్థనా స్థలాలు దేనికి? ప్రార్థనా స్థలాలు ఆయన కోసం ప్రార్థించడం కాదు, ఆయన కోసం ప్రార్థించడానికి ఏర్పడ్డవి ఈ ప్రార్థనా స్థలాలన్నీ. అంటే మనకి కష్టాలన్నీ ఎందుకు వచ్చినాయి? మనం వేరుపడ్డాము అనే భావన వచ్చేటప్పుడు. కానీ ఉన్నది ఒకటే, నీకు సంబంధించిన వాళ్ళమే మేము. అందుకే ఆయన ఏమంటున్నాడు? యువర్ గాడ్, మీ దైవాన్ని నేను అని అంటున్నాడు. మీ అందరి యొక్క దైవాన్ని నేను అని ఆయన చెప్తున్నాడు కదా. మనం విడిపడేటప్పుడు కల్లా భౌతికమైనటువంటి జీవితానికి సంబంధించి ఇక్కడి వరకే మనం ఆలోచిస్తూ, అప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏదైనా సుఖాలు వస్తే ఇక హాయిగా సుఖపడుతూ సంతోషంతో జీవితం గడిపేస్తాం. ఏదైనా ఇబ్బందులు వచ్చినాయంటే దుఃఖం కలుగుతుంది. సంతోషాన్ని భరించగలము కానీ దుఃఖాన్ని భరించలేము. కాబట్టి దుఃఖం రాగానే ఆ దుఃఖం స్థానంలో మాకు సంతోషం కావాల్సిందే, ఎప్పుడు సంతోషం ఉండాలి మాకు అని చెప్పి దాన్ని తొలగించుకోవటం ఎట్లాగా మనకు తెలియటం లేదు. దుఃఖాన్ని తొలగించుకోవటం, అందుకని దుఃఖాన్ని ఎలాగొచ్చిందో అనేది అసలు ఆలోచన కాకుండా మనకేంటంటే ఇప్పుడు ఈ దుఃఖం పోవాలి. ఈ దుఃఖం నా వల్లే వచ్చిందో, నేను అంతకుముందు చేసిన పనుల వల్ల, కర్మ ఫలితం వల్ల ఇప్పుడు ఈ దుఃఖం నాకు వచ్చింది, ఈ కబుర్లు చెప్తే కాదు కదా. మనకి కష్టం వచ్చింది, ఇప్పుడు ఈ కష్టం నుంచి నేను ఎట్లాగా బయటపడటం, ఇప్పుడున్న తక్షణ పరిష్కారం మాకు కావాలి. ఇవి ఎలాగొచ్చినాయి ఇవన్నీ మరి వేదాంతం చెప్తే మనకి బాధ పోదు కదా, కష్టం పోదు, దుఃఖం పోదు. దీని నుంచి బయటపడేది ఎట్లాగా? అందుకని మనం ఏం చేస్తున్నాం? ఈ మొత్తానికి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉన్నారో, ఒక దైవము అని మనం అంటున్నాం, ఈ మొత్తాన్ని నడిపేవాడు, వాడిని ప్రార్థిస్తే వాడు సంతోషించి, మనం ప్రార్థించాం కాబట్టి మనల్ని ఆ కష్టాల నుంచి తొలగింపజేస్తాడు అన్నది మనకి ఒక నమ్మకం ఉండే విశ్వాసంతో, దానికి తగిన విధంగా వాళ్ళు కూడా మనకి అలాగే చెప్తున్నారు, మీరు ప్రార్థించండి, మీ కష్టాలు తొలగిపోతాయి. సరే, అందుకోసం మనము ప్రార్థనలు చేయటం కోసం ఒక ప్రత్యేకమైన పవిత్రమైన ప్రదేశంగా ఉంటాయి కాబట్టి దేవాలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్తున్నాం. ఇప్పుడు ఉండే ప్రార్థించవచ్చు, కానీ దానికన్నా అవి ప్రత్యేకంగా అవి అక్కడ ఓర్పబడి స్థాపించబడి అక్కడి నుంచి అద్భుతమైన శక్తి ప్రసారం జరిగేటట్టుగా అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి, ఏర్పాటు అయింది కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా మనం ఇంట్లో ఉంటే ఉన్నదానికి మనము మసీదు, చర్చి, దేవాలయం అటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకున్న మానసిక ప్రశాంతత, ఆ తేడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ రాగానే ప్రశాంతత మనకి అందుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడికి వచ్చి మనం ప్రార్థించడం చేస్తున్నాం. అయితే ఇట్లా చేయటం వల్ల ఏమవుతుంది? ఆ అనేకత్వంలోనే కూరుకుపోవటం జరుగుతుంది. ఆయన యొక్క ఆశయము, ఆయన సంకల్పం చేసినప్పుడు, తాను పెక్కులు కావాలని సంకల్పం చేసినప్పుడు అనేకత్వంలోకి వచ్చి, ఈ అనేకత్వంలో లేదు, ఇక్కడ ఉన్నది ఏకత్వమే, కానీ ఒకటే ఎన్ని రూపాలుగా తీసుకోవటం. అంటే ఇన్ని రూపాలుగా తీసుకున్నాడు, ఇన్ని రూపాలను అడుగున ఉన్నది ఒకడే.
అన్న గమనికతో. అయితే ఆ గమనిక వచ్చినంత మాత్రాన మళ్ళీ మనకి ఆ విడిగా ఉన్న భావన పోలేదు కదా. మనం నేనుగానే ఉన్నాను, మీరుగానే ఉన్నారు, వారుగానే ఉన్నారు. ఈ వస్తువు, కుర్చీలు, టేబుల్స్, ఇటువంటి పుస్తకాలు, ఇట్లా ఏ వస్తువుకు ఆ వస్తువు విడివిడిగా అన్ని వేరుగానే మనకు కనిపిస్తున్నాయి. కానీ అది రూపం వరకు వేరుగా ఉన్నాయి, బాహ్య రూపం వరకు. ఎందుకంటే వాటి ద్వారా జరిగే పనులు వేరు పనులు జరగాలి కాబట్టి ఆ జరిగే పనులకు తగినట్టుగా వాటి ఆకారాలు కూర్పుపడ్డాయి. ఫ్యాను, బల్బు, టీవీ, ఫ్రిడ్జ్, ఇట్లా రకరకాల ఆకారాలతో యంత్రాలు ఉన్నాయి మనకి. కానీ వాటిని నడుపుతున్నది మాత్రం ఒకే ఒక్క విద్యుత్ శక్తి లాగా. ఇట్లా ఇన్ని రకాల రూపాలతో, ఇన్ని రకాల బాహ్య ఆకారాలతో ఉన్నప్పటికీ వీళ్ళన్నింటినీ నడుపుతున్నది ఒకే ఒక చైతన్యం. ఆ ఒకే ఒక చైతన్యం నడుపుతుంది అన్న గమనికతో, అన్న ఎరుకతో మనం ఇక్కడ వ్యవహారం చేయటం. అప్పుడు ఏమవుతుంది? ప్రేమ తప్ప ఇంకోటి రాదు ఇక మనకి. ఎందుకంటే నేనే కదా అక్కడ కూడా ఉంది. అక్కడ నేను అంటే ఈ దేహానికి పరిమితమైన నేను అన్నది మర్చిపోయాం మనం. ఏదో ఒకటి గుర్తుండాలి మనకి. ఒకటి గుర్తుంది అంటే అర్థం ఏంటి? రెండోది మర్చిపోతాం. ఈ సృష్టిలో ఉన్న చిత్రం ఏంటంటే మరి మర్చిపోయింది గుర్తొచ్చిందండి అని అంటాం. అంటే ఇప్పుడున్నది పోయింది కదా, మరి ఇప్పుడున్నది మర్చిపోయాం. మనకు గుర్తొచ్చింది ఏంటి? మన స్వస్థితి అనుకుందాం. కానీ స్వస్థితి మరి అట్లాగా కాకుండా ఇక్కడ ఏముంది? అనేకత్వ స్థితి కూడా ఉంది. మరి ఈ అనేకత్వ స్థితి మర్చిపోయాము. మర్చిపోయి స్వస్థితిలో ఉన్నాం కాబట్టి దానికి అనుగుణంగా మనం ఇక్కడ వ్యవహారం. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇట్లాగా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తొలగింపమని దైవాన్ని ప్రార్థించడం వరకు చేస్తే ఇంకా మన స్వస్థితికి సంబంధించి మనకి అంటే మనం ఏదైతే మరపులో ఉన్నామో అది గుర్తుకు తెచ్చుకోవడం అనేది, అలా గుర్తుకు తెచ్చుకుని ఆ పద్ధతిలో మనము ఆయన ప్రార్థించిన నేను వేరుగా ఇక్కడ ఉన్నాను కాబట్టి నీవే ఇక్కడ, నేను కూడా నీవే నేనుగా ఇక్కడ ఉన్నప్పటికీ వేరుగా ఉన్నాను కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నట్టుగా, అట్లాగే మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా అలాగ వ్యవహరించడం, అట్లాగా చేయాలి మనం. అలాగా చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితికి అలాగా మనకి రావడం. మనం సగంలో ఆగిపోయాం. మన కష్టాల వరకే మనకు గుర్తున్నాయి. ఆ కష్టాలు తొలగిపోవాలి, మనకి సుఖం కావాలి. అది కదా మనకి ఇప్పుడు. కాబట్టి అక్కడి నుంచి మనల్ని ఈ కష్టాల దానికన్నా ఇంకా తెలుసుకోవాల్సింది, ఇంకా అసలైన మన అసలు స్థితి ఏంటి అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అట్లా తెలుసుకోకపోతే ఆయన యొక్క ఇచ్చ నెరవేరదు. అట్లా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు తెలిసి పలుకుట చిత్రము. అది తెలిసి పలకాలి అని. తెలియకుండా పలకటం వేరు. మనం ఏం చేస్తున్నాం? తెలియకుండా పలుకుతున్నాం, మాట్లాడుతున్నాం. మీతో నేను మాట్లాడుతున్నాను, అట్లాగే నేను ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడతా, మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటారు. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కానీ తెలిసి పలకటం లేదు, తెలిసి మాట్లాడుకోవటం లేదు మన ఇద్దరం. మీరు వేరు, నేను వేరు. నేను నా తల్లిదండ్రులు వేరు, మీకు మీ తల్లిదండ్రులు వేరు. మీరు ఎప్పుడో పుట్టారు, నేను ఎప్పుడో పుట్టాను, ఎలాగో పెరిగాను. రకరకాలు. ఎవరు ఒక జీవితానికి సంబంధమే లేదు. అట్లాగా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్నదేంటి? ఇప్పుడు ఒకే ఒకడు ఎవరైతే ఉన్నాడో మీ రూపంలో అక్కడ ఉన్నాడు, నా రూపంలో ఇక్కడ ఉన్నాడు. ఒకడే రెండు వేషాలు వేస్తున్నాడు. అక్కడేమో సత్యసాయి లాగా ఉన్నారు, ఇక్కడేమో రాఘవరావు లాగా ఉన్నాడు. మనమేమో అనుకుంటున్నాం, అక్కడ సత్యసాయి గారే ఉన్నారు, నేను రాఘవరావుని, అంతే.
కానీ దైవమే ఆ రూపంగా అక్కడ నిలబడి ఉన్నారు, దైవమే ఈ రూపంగా ఇక్కడ నిలబడి ఉన్నారు అని తెలిసి అప్పుడు మనం పలకటం, మనం తెలిసి మాట్లాడుకోవటం అన్న దాంట్లోకి రావాలి. అది ఆయన యొక్క ఇచ్చ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మాట్లాడుకుంటున్నాం, ఆయన అనుకున్నది జరుగుతోంది, మాట్లాడుకోవాలనేగా మరి ఈ మొత్తం వ్యవహారం ఏర్పాటు చేసింది. కానీ తెలియకుండా మాట్లాడుకుంటున్నాం. అందుకని ఈ మొత్తం ఇదంతా ఈ పవిత్ర గ్రంథాలు కానీ, ఈ పూజలు ఇవన్నీ ఇట్లా రకరకాల మతాలు, సంప్రదాయాలు ఏదో రకంగా తెలిసి మాట్లాడుకోవటం అన్న దాంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతారు. ఆ ప్రయత్నంలో నేరుగా ఈ పౌలు ఏం చెప్పాడు? మ్యాన్ స్పిరిట్ అండ్ గాడ్ స్పిరిట్ ఆర్ వన్ స్పిరిట్. ఒక స్పిరిటే, కానీ రెండు స్పిరిట్లుగా ఉంది. ఇక్కడ సత్యసాయి స్పిరిట్ గా ఉంది, రాఘవరావు స్పిరిట్ గా ఉంది. కానీ ఈ రెండు ఒక స్పిరిట్ కి సంబంధించిందే, ఒకే స్పిరిట్. అక్కడ అలాగా, ఇక్కడ ఇలాగా. ఇట్లా తెలుసుకుని మనం వ్యవహరించాలి. When once this knowledge becomes personal experience, కొంచెం అసలు ఈ సృష్టి అమరిగా కూర్పు ఇట్లాగా మనం కొంచెం మనకి అవగాహన ఉంటే, తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది? when once this knowledge becomes personal experience, మనం అనుభూతి చెందితే, ఆ దైవానుభూతిలోకి మనం వెళ్ళిపోతే, అవతల వాళ్ళు వెళ్ళారా లేదా అనేది దాంతో మనకి సంబంధం లేదు. మనం ఇతరులతో మాట్లాడి తెలిసి మాట్లాడటం, తెలియకుండా మాట్లాడటం అనేది రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఎవరికి వాళ్ళకే అది. వాళ్ళందరికీ తెలిసిన తర్వాత అంటే కాదు, నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నానో వాళ్ళకి తెలియదండి అని అంటే, వాళ్ళకి తెలియకపోవచ్చు, మనకి తెలిసింది కానీ ఉన్న విషయం అదే. వాళ్ళు తర్వాత తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్నారా లేదా అన్నది కాదు ఇక్కడ. మనకి తెలిసిందా లేదా, మనం ఆ అనుభూతి చెందామా లేదా, ఇంకంత అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళు లేరు అక్కడ. వాళ్ళు అనుకోవచ్చు వేరుగా ఉన్నారని వాళ్ళు అనుకోవచ్చు, కానీ మనం అనుకునేది మీకు తెలిసి మాట్లాడుతుంటాం. మ్యాన్ స్పిరిట్, గాడ్ స్పిరిట్ ఆర్ వన్ స్పిరిట్. ఒక స్పిరిటే ఇన్ని రూపాలుగా తీసుకుని ఉన్నది, ఇన్ని ఆత్మలుగా ఉన్నది అన్నది మనకి తెలిసింది. ఆ పద్ధతిలో మనం మాట్లాడుకుంటాం. మనం పౌలు ఇక్కడ చెప్పింది, ఆయనకి అనుభూతిలోకి వెళ్ళాడు. సమస్తము జీసస్ గా క్రైస్ట్ గా కనిపిస్తుంది. ఒకే ఆత్మ ఇన్ని రకాల ఆత్మలుగా ఉన్నాయి అన్న భావంలోకి వచ్చేసాడు. అందువల్ల ఉన్నది ఒకే ఒక ఆత్మ. ఈ ప్రార్థించండి, మన కష్టాలు ఇవన్నీ ఉన్నాయి, ఆ కష్టాలు తీర్చడం కోసం, ఆ కష్టాలు తీరడం కోసం సుఖం కావాలి మనకి. సుఖాన్ని మనం భరించగలుగుతాం, దుఃఖాన్ని మనం భరించలేం. కాబట్టి నాకు సుఖంగా ఉండేటట్లు ఇవ్వు, సుఖంగా ఉండేటట్టుగా చేయి. ఆ సుఖానికి అడ్డంకిగా ఏమన్నా ఉంటే అడ్డంకులు తొలగించు. నాకు సుఖం కావాలి, సుఖం. ప్రార్థించడం, అలాగే ప్రార్థించడం ఎందుకని అనుకుంటున్నాం? మనకన్నా మించిన వాడు అనే కదా. మనకన్నా మించిన వాడు ఒకడు ఎక్కడో ఒక చోట ఉండటం జరగటానికి అవకాశం లేదు. మొత్తం పరివ్యాప్తం అయితేనే. ఇప్పుడు మరి ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాము అనుకుందాం. ఆయన ఎక్కడో వైకుంఠము, లేకపోతే ఇంకా పైన ఎక్కడో, లేకపోతే స్వర్గము, ఎక్కడో అక్కడ ఉన్నాడండి అని అనుకుంటాం. మరి మనం ప్రార్థిస్తే ఆయనకి ఎలా వినపడుతుంది, ఎలా తెలుస్తుంది? ఆయన అక్కడ ఎక్కడో ఉంటే ఎలా తెలుస్తుంది?
మొత్తం పరివ్యాప్తమై ఉన్నాడు కాబట్టి, మనలో కూడా వాడే ఉన్నాడు కాబట్టి, మన చేత పలికిస్తున్నది కూడా వాడే కాబట్టి పలుకుతున్నామంటే పలికింపబడుతున్నాం. నోటి నుంచి మాటలు దొర్లుతున్నాయి, బయటికి దొర్లుతున్నాయి. మనం మాట్లాడలేదు, మాట బయటికి వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడామో తెలుస్తుంది. మనం విన్నాక మొట్టమొదటిగా వినేవాడు ఎవడు? మనమే. మన నోటి నుంచి అక్షరాలు శబ్దాలుగా బయటికి వచ్చినాయి అంటే మొట్టమొదటిగా విన్నవాడు అవి ఉచ్చరించిన వాడే. తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు వింటున్నారు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే ముందు విన్నవాడు ఎవరు? నేను వింటున్నాను. ముందు నాకు వినబడుతున్నాయి, తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళకి. అట్లా ఇతరుల నుండి మాట్లాడించేవాడు, వినేటట్టు చేసేవాడు అన్ని వాడు ఒక్కడే కాబట్టి అక్కడికి రండి, ప్రార్థించండి. దాంతోపాటు అంటే మనం 2 ప్రదక్షిణలు చేయాలి కదా, తప్పనిసరిగా చేస్తున్నాం. భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి చేసే ప్రదక్షిణతో మనము తిరుగుతున్నాం. భూమి నువ్వు తిరుగులేదు, మేము తిరగం. తిరుగుతుందా? భూమితో పాటు మనం తిరగకుండా ఉండాలి అంటే భూమి నుంచి దూరం జరగాలి. మనం భూమి పైన నివసించడానికి లేదు. ఇంకా మనం భూమి పైన నివసించాము అంటే భూమితో పాటు తిరగాల్సిందే. మేము అట్లా తిరగమండి, అయితే మరి పైకి వెళ్ళండి, భూమి నుంచి జరగండి, దూరం జరగండి. అట్లాగా ఉందా? లేదు కదా. కాబట్టి భూమి మీద మనం ఉండాలి, తప్పదు. ప్రస్తుతానికి భూమి మీద ఉన్నాం కాబట్టి 2 ప్రదక్షిణలు చేయాలి. మనం మన చుట్టూ తిరగటం అన్నదానికే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, పూజలు చేస్తున్నాం. మన కష్టాలు తొలగాలి, సుఖంగా ఉండాలి, మాకు సుఖం కావాలి అని ఒకదానికి సంబంధించిన విషయంగా చేస్తున్నాం. దాంతోపాటు 2వ ప్రదక్షిణ కూడా జరుగుతుంది ఇక్కడ అప్రయత్నంగా. అదే సమయంలో సైమల్టేనియస్ గా ఏకకాలంలో ఏ సమయంలో 2వ ప్రదక్షిణ కూడా జరిగిపోతా ఉంది. దాన్ని కూడా పట్టుకోండి, ఇక్కడతో ఆగిపోకండి. 2వ ప్రదక్షిణ కూడా పట్టుకోండి. ఏంటి 2వ ప్రదక్షిణ? తెలిసి పలకటం, తెలిసి మాట్లాడుకోవటం, తెలిసి వ్యవహరించటం. ఈ లౌకిక వ్యవహారాల్లో, ఈ లోక వ్యవహారాల్లో తెలిసి వ్యవహరించడం. తెలిసి అంటే మ్యాన్ స్పిరిట్ అండ్ గాడ్ స్పిరిట్ ఆర్ వన్ స్పిరిట్. ఒక ఆత్మగా తెలిసి, ఆత్మగా 2 ఆత్మలు, 3 ఆత్మలు, 1000 ఆత్మలు, 1,00,000 ఆత్మలు, 1,00,00,000 ఆత్మలు, ఎంతమంది జీవులు ఉన్నారు? అన్ని ఆత్మలు. ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని ఆత్మలు కలిపి ఒక ఆత్మ. ఒక ఆత్మకి సంబంధించినవి ఇవన్నీ అని తెలిసి ఇప్పుడు మనం కొరింథీయులకి విశ్వసిస్తున్నారు, యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మనల్ని రక్షించకూడదు, రక్షకుడు ఆయన మనకి అని చెప్పి పూర్తి విశ్వాసంతో ఆయన్ని ప్రార్థిస్తున్నారు. అయితే అది సరిపోదు, మీకు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి పౌలు వాళ్ళకి లేఖలు రాశాడు అనమాట, 2 లేఖలు. When once this knowledge becomes personal experience, ఇట్లా ఇది మనం అనుభూతి చెందితే, అంటే దీనితో నేరుగా సంబంధం ఏర్పడితే మనకి, when once this knowledge, ఏంటా నాలెడ్జ్? మ్యాన్ స్పిరిట్ అండ్ గాడ్ స్పిరిట్ ఆర్ వన్ స్పిరిట్. ఇన్ని ఆత్మలుగా మనం అనుకుంటున్నవి ఆత్మ దగ్గరికి మనం మాట్లాడుకుంటున్నాం. మానవుడు అనేటప్పటికల్లా ఈ ఉపాధి గురించి ఆగిపోయాం. ఇక్కడ ఉపాధితో ఉన్నవాడిని అన్న భావన నుంచి కొంచెం ఉపాధిలో ఉన్న వాళ్ళము అన్న దాంట్లోకి వచ్చాము. ఇప్పుడు మనం ఉపాధి నేను అన్నప్పుడు
అక్కడి నుంచి ఇంకొద్దిగా ఉపాధిలో ఉన్న వాళ్ళము. ఈ ఉపాధి ఇట్లా 2 విభాగాలుగా ఉంది. అదొక విజ్ఞానం. అదొక మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ విషయం తెలిసింది. అంటే 2 విభాగాలతో కూడుకొని ఉన్నది ఇది. 7 భాగాలుగా ఉంది. 7 భాగాల్లో 3 భాగాలు ఒక విభాగానికి శాశ్వతత్వానికి సంబంధించి, ఇమ్మోర్టాలిటీకి సంబంధించి, అమృతత్వానికి సంబంధించింది ఒకటి. 4 భాగాలుగా ఉన్నటువంటి ఒక విభాగం, రెండో విభాగం అది మోర్టాల్, నాశనమయ్యేది, క్షయించేది, కనుమరుగయ్యేది, మార్పులకు గురయ్యేది. దాని ద్వారా చేయబడటం కాకుండా పనులు చేయటానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నది, కానీ వేరుగా ఉన్నట్టుగా మనకి భావన వస్తుంది. ఇప్పుడు మనం దేహానికి పరిమితమై మన ఆలోచనలన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 ఉపాధులు ఉన్నాయి, 2 భాగాలుగా ఉంది ఇది అన్నది ఒకటి మనకు అర్థమైంది. జీవాత్మ, దేహాత్మ 2గా ఉన్నాయి అన్నది అర్థమైంది. దేహం వేరు, దేహంలో ఉన్న జీవి వేరు, జీవాత్మ వేరు. దేహం ఉపాధిగా తీసుకుని ఈ దేహంలోకి జీవాత్మ వచ్చింది. కాబట్టి 2 విభాగాలు ఇక్కడ ఉన్నాయి అన్నది అర్థమైంది. సరే, ఇక ఈ దేహాన్ని కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు మానవుడు అంటే దేహం కాదు, మానవుడు ఆత్మకు సంబంధించిన వాడు. ఆ జీవాత్మ అంటే, మానవుడు అంటే ఏంటి? జీవాత్మ. అంతేగాని దేహంతో కలిపిన మానవుడు కాదు అన్నట్టుగా మనకి ఒకటి గమనికలోకి వచ్చింది. సో మానవుడు అనగానే జీవాత్మ. అయితే ఈ జీవాత్మలు ఎన్ని ఉన్నాయి? ఇన్ని రకాల ఆత్మలు ఉన్నాయా? ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది అసలు అని మనం జాగ్రత్తగా వెనక్కి వెళితే, పరమాత్మ దగ్గర నుంచి మొదలై దాని యొక్క రిఫ్లెక్షన్ గా, రీప్రొడక్షన్ గా, ప్రతిబింబంగా అది ఇట్లా రూపుదిద్దుకున్నది. ఆత్మ, బుద్ధి, మనస్సుగా రూపుదిద్దుకొని జీవాత్మగా ఇక్కడ వచ్చింది. కాబట్టి నేరుగా ఇప్పుడు ఎక్కడితో సంబంధం ఉంది? పరమాత్మని ఏదైతే అనుకుంటున్నామో ఏ మూలంగా ఉన్నది దానికి సంబంధించి, దానితో సంబంధించిన వాళ్ళంగా ఉన్నప్పుడు, దానితో సంబంధించిన వాళ్ళంగా ఉన్నప్పుడు అది వేరు, మనం వేరు అంటే వీలు పడుతుందా? కాబట్టి అలా వీలు పడదు. అదే అంటే నీరు వేరు, మంచుగడ్డ వేరు అంటే వీలు పడుతుందా? మామూలుగా మనకి వ్యావహారికంగా 2 వేరుగా కనపడవచ్చు, వాటితో అట్లాగా మనం వ్యవహారం చేయొచ్చు. కానీ వాస్తవంగా యథార్థంగా అక్కడ ఉన్నదేంటి? ఒకటే కదా, వస్తువే. జలములో ఏదైతే ఉందో మళ్ళీ మంచుగడ్డలో ఏదైతే ఉందో అది జలము. కాబట్టి మన ఆత్మని, జీవాత్మని వేరేగా అనుకోవటం, అలాగే అసలైన పరమాత్మని అది వేరుగా ఉన్నదా? ఆ పరమాత్మే జీవాత్మగా ఇక్కడికి దిగింది, ఆ జలమే మంచుగడ్డగా మారింది అన్నది ఒక అవగాహనకు వచ్చాము. ఇట్లా వచ్చినప్పుడు ఏమైంది? ఇక మనకి సమస్తము పరివ్యాప్తమైపోయాం, జర పాకిపోయినట్టు అయిపోయింది అనమాట మొత్తం. మనం అక్కడ ఒక బకెట్లో నీళ్లు పోసి దాంట్లో రంగు పోసాం అనుకోండి, రంగు పౌడరు, రంగుతో ఉన్న పులుగు రంగుతో ఉన్న పౌడర్ ఏదన్నా ఉంటే ఈ బట్టలు ఉతకడానికి చేస్తుంటారు. అయితే మామూలుగా రంగులకి సంబంధించి ఒక రంగు ఏదన్నా దాంట్లో పోసేటప్పటికల్లా ఏమైంది? ముందు ఒక చోట పోసాం కదా మధ్యలో, అట్లా నెమ్మదిగా పారిపోతా ఉంటుంది మొత్తం చుట్టూ. నీళ్ళన్నీ అంతకుముందు ఉన్న మామూలు జలం, అది మామూలు నీళ్లుగా ఉన్నాయి. ఆ నీళ్లు కాస్త ఏమైంది? మనం ఏ రంగు అయితే వేసామో ఆ రంగు నీళ్లుగా మారి రంగంతా వ్యాప్తం అయిపోయింది. ఆ జలం ఎంత మేరకు ఉందో
ఒక చెరువులో వేస్తే చెరువంతా అట్లాగా మొత్తం ఆ జలం ఎంత మేరకు అయితే ఉందో ఆ జలమంతా రంగుమయమైంది. అంటే రంగు వ్యాప్తమైపోయింది, పరివ్యాప్తమైంది. జలం జలముగానే ఉంది, జలంలో ఏం మార్పు లేదు. కానీ ఆ జలంలోకి ఎవడు పరివ్యాప్తమయ్యాడు? రంగు. బయట నుంచి వచ్చినటువంటి ఆ రంగు దాంట్లోకి వచ్చినప్పటికల్లా ముందు ఒక చోట ఉండి అట్లా క్రమక్రమంగా మొత్తం చుట్టూ అల్లుకుంటూ కంప్లీట్ గా పరివ్యాప్తం అయిపోయింది. అట్లా మనం ఇప్పుడు ఎట్లాగా ఎటువంటి స్థితిలో ఉన్నాం? సమస్త విశ్వము పరివ్యాప్తమై ఉన్నాం. ఈ సమస్తానికి సంబంధించిన వాడు ఎవరున్నారో వాటితో నేరుగా సంబంధం వచ్చినట్టు అయిపోయింది. ఆయనే నేను, నేనే ఆయన. అయాం దట్ అయాం. ఉన్నది ఒకే అయాం. రెండు అయాములు లేవు. మ్యాన్ అయాం, గాడ్ అయాం. మీరు వాడికి ఆ పేరే పెట్టారు, మనకి ఆ పేరే పెట్టుకున్నాం. మన ఇద్దరికి ఆ పేర్లే ఉన్నాయి. కానీ పెద్ద గొడవ అయిపోతుంది. ఆయన నేను అన్నప్పుడు మొత్తం కలిపి ఉంటుంది. అది సమస్తము ఈ సృష్టి లేనప్పుడు వ్యక్త సృష్టి, అవ్యక్త సృష్టి, సృష్టి ప్రళయ స్థితి, సృష్టి స్థితి, ఈ రెండు కాకుండా ఉన్న స్థితి ఏదైతే ఉందో మొత్తం టోటల్ గా ఎల్లప్పుడూ ఉండేవాడు కావు ఎలాగైతే ఉన్నాడో అవన్నీ కలిపి నేను అని చెప్తున్నాడు. మనం నేను అనేటప్పటికల్లా ఈ దేహానికి పరిమితమై నేను చేస్తున్న ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు, వాటికి సంబంధించి నా కుటుంబం, నా కుటుంబ సభ్యులకి సంబంధించి ఇతరులతో నాకున్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి ఇట్లా ఇవన్నీ కలుపుకొని నేను అంటాను. ఎంత పరిమితంగా ఉంది మనది, ఆయనదేమో అపరిమితం. ఇప్పుడు పరిమితంగా ఉన్న మనం ఏమయ్యాము? కొద్ది రంగుగా ఉన్న మనం ఏమయ్యాము? జలంలోకి వచ్చేటప్పుడు కల్లా పాకిపోయాం. మొత్తం జలం ఎంత మేర ఉందో అంత మేరకి మనం పాకిపోయాం. మొత్తం ఆక్రమించేసాం అన్నట్టు, మొత్తం పరివ్యాప్తం అయిపోయాం. ఇప్పుడు దైవం ఎంతగా మేరకు ఉన్నాడో మనము అంత మేరకు ఉన్నట్టుగా అయిపోయాం. అందుకే అయాం దట్ అయాం. ఆయనే నేను, నేనే ఆయన. అహమస్మి అని ఇట్లాగా తత్వమస్మి అని ఇలాగ ఇవన్నీ మాటలు అప్పుడు వచ్చినాయి అన్నమాట. ఇది అంటే మ్యాన్ స్పిరిట్, గాడ్ స్పిరిట్ ఆర్ వన్ స్పిరిట్ లోకి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? అది అద్భుతమైనటువంటి శక్తులు. మరి ఆయనతో సమానం అయిపోయాం కదా, ఆయనలాగా అయిపోయాం కాబట్టి ఆయనకున్న శక్తులే మనలో కూడా, మనం విడిగా లేము అన్నట్టుగా. అట్లా ఏం జరుగుతుంది అది మనము మరలా గురువారం నాడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి మనము సమస్తము మ్యాన్ స్పిరిట్, గాడ్ స్పిరిట్ ఆర్ వన్ స్పిరిట్, మానవాత్మ, దైవాత్మ కలిపి ఒకే ఆత్మ. ఒకే ఆత్మ ఇక్కడ ఉన్నది. ఆ అనుభూతితో మనం ఈ 4 రోజులు గడుపుదాం. ఓకే, గురువారం నాడు మరలా మిగతా విషయాలు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.